బీజేపీకి వచ్చినాయి స్వల్పమే కదా 23. దానిలో ఉన్నవాళ్ళు ఎంతమంది? మళ్ళీ అందరితో క్రాస్ టాక్ చేస్తున్నాను. నేను జనసేన టీడీపీ కాదు. సారీ నేనండి, అంటే ఓవరాల్ గా చెబుతున్నాను. మీకంటే మీరు కొత్తలో ఉన్నారు కాబట్టి చెబుతున్నాను. మీరు వాళ్ళ తరఫున కూడా మీరు మాట్లాడుతున్నారు కదా, అదని వదిలేసి మీరు మీ తరఫున మీరు మాట్లాడుకుంటే నాకే అభ్యంతరం లేదు. నేను మీతో ఆ విషయం టీడీపీ వాళ్ళతో మాట్లాడుకుంటాను. ఓవరాల్ ఏంటంటే ఇక్కడ నేను కనపడేది, నేను అనేది ఒకటి, ఈ రోజు ఏమైనా టైమ్స్ నౌ సర్వేకు క్రెడిబిలిటీ ఉంది. ఉదాహరణ తీసుకోండి, ఇక్కడ మధ్యప్రదేశ్ చూడండి. మధ్యప్రదేశ్ లో మొన్న సర్వేలో బీజేపీకి 153 సీట్లు ఇచ్చింది 2023 ఎలక్షన్ లో. టైమ్స్ నౌ అండ్ ఈటీజీ సర్వే బీజేపీకి 153 ఇచ్చింది. యాక్చువల్ గా వచ్చినవి కూడా దరిదాపుగా అలాగే ఉన్నాయి. బీజేపీకి 163, కాంగ్రెస్ కి ఇచ్చింది 58 ఇచ్చింది, 66 గెలిచింది. బ్రహ్మాండమైనటువంటి పర్ఫెక్షన్ తో. నేను ఇంకా చూస్తున్నా ఒకటి, కానీ నేను రాజస్థాన్ చూడటానికి కుదరలా. టైమ్స్ లో ఏమి ఇచ్చిందో 114 నుంచి 120 ఇచ్చింది. కరెక్ట్ గా ఇచ్చారు. మరి తెలంగాణ ఎలక్షన్ ఛత్తీస్గఢ్ అయి ఉండొచ్చు. అందరం దాన్ని అంచనా వేయటంలో కొంచెం విఫలమయ్యాం. అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఆ స్కామ్ ఏదో ఉంది కదా మామూలు, ఏది అది బస్తర్ ఏరియాలో అక్కడ కొంత వాళ్ళకి ఏదో వ్యతిరేకత వచ్చింది ఇంకో ఏరియాలో కూడా. తర్వాత తెలంగాణ సర్వే కూడా చూడండి. టైమ్స్ లో వీటికి సర్వేలో 2018లో కొంత తప్పుపోయారు. 2018లో 66 వస్తాయన్నారు బీఆర్ఎస్ కి. అయితే 66 కూడా గెలవడానికి సరిపోతాయి, కానీ 88 వచ్చినాయి. అదే అంచనా పొరపాటు. కానీ ఈసారి సర్వే చూడండి, కాంగ్రెస్ కి 60 to 70 వేశారు, 64 వచ్చినాయి కరెక్టే. బీఆర్ఎస్ కి 37 నుంచి 45 వేశారు, 39 వచ్చినాయి. అంటే ఇన్ని చోట్ల సర్వేలు తప్పయి ఒక టీడీపీ దగ్గరకు వచ్చేసరికి మాకు అందరు శత్రువులు అన్నట్టు, టీడీపీ జనసేన దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు సర్వే తప్పేశారంటే ఎట్లా ఉంటుంది? వినడానికి ఇబ్బందిగా ఉంటుంది. పైగా ఇందాక మిత్రులు చెప్పింది సైడ్ అవటానికి కాదు, ఒక జాతీయ సంస్థ టైమ్స్ నౌ అనే సంస్థ. ఎంత ఎవరు డబ్బులు ఇచ్చినా, డబ్బులు ఇస్తే వేరే పర్పస్ కి ఎవరు ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు దేనికైనా. కానీ వాళ్ళు డబ్బులు ఇచ్చారని ఆ డబ్బులు మరి ఎవరు ఇవ్వలేరు. చాలా పార్టీలు ఇచ్చి సర్వేలు చేయించుకోగలం. అట్లా అంతకంటే దానికైన పార్టీలు కూడా ఉన్నాయి లోకల్ స్థానిక పార్టీల్లో. టీఆర్ఎస్ చేయించుకోలేదా మొన్న? కావాలంటే టీఆర్ఎస్ దగ్గర వచ్చిన ఫండ్స్ అఫీషియల్ ఫండ్సే వీళ్ళందరికంటే లోకల్ స్థానిక మన ప్రాంతీయ పార్టీల్లో బాగానే ఉన్నాయి కదా. టీఆర్ఎస్ దగ్గర కూడా టీఆర్ఎస్ వ్యతిరేకంగా సర్వేలు వచ్చినాయి కదా. టైమ్స్ నౌ సర్వే కూడా వ్యతిరేకంగా వచ్చింది కదా. అందుకని మరి ఇవన్నీ మీరేంటంటే అందరూ కొనుక్కోగలరు కాబట్టి ఏంటంటే ఏదో వైసీపీ కొనుక్కుందని చెప్పడం కానీ తేలిగ్గా ఉంటాయి. కానీ ప్రధానికి మనం చెప్పగలం కానీ చెప్పడం అనవసరం. రిజల్ట్స్ వచ్చినప్పుడు చూద్దాం అంతకప్పుడు. కానీ టైమ్స్ నౌ లాంటి సంస్థ తన దేశవ్యాప్త ప్రతిష్టను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో తగలబెట్టుకుంటుంది, పణంగా పెట్టుకుంటుంది అని నేను అనుకోను. రైట్. పార్థసారథి గారు, ఇక్కడ ఇదే ఫైనల్ గా తేల్చాల్సింది. ఇక కూటమి జట్టు అనేటువంటిది అయితే గనక ఒక 2014 రిపీట్ అవుతుంది, 2019 రిపీట్ అయితే విడివిడిగా పోటీ చేస్తే అదొక ఛాయిస్ ఉంటుంది.